వేసవి సెలవులలో పట్టణాలు, నగరాలతో పాటు గ్రామీణ ప్రాంతాలలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు సరదాగా ఆటలు, పాటలతో ఆసక్తి ఉన్న ఎన్నో అంశాలను నేర్చుకోవచ్చు. ఇందుకు గాను విద్యాశాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా వేసవి శిబిరాలను, సమ్మర్ క్యాంపులను ప్రారంభించనున్నారు. ఇంతవరకు హైదరాబాద్, మరికొన్ని పాత జిల్లా కేంద్రాలలోని బాల భవనాలలో మాత్రమే వేసవి శిబిరాలు నిర్వహించేవారు. ఈసారి రాష్ట్రంలోని పలు ఉన్నత పాఠశాలల్లో 6-9 తరగతుల విద్యార్థులకు 15-20 రోజుల పాటు వేసవి శిబిరాలు నిర్వహించనున్నారు. ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించాలనే విషయమే ఇప్పటికే ఆయా జిల్లాల కలెక్టర్ల, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్లకు ప్రతిపాదనలు పంపారు. ప్రభుత్వం ఆమోదంతో కొద్ది రోజులలో వాటిని ప్రారంభించనున్నారు. ప్రభుత్వం సైతం పిల్లల భద్రత, ఇతర అంశాలపై ఉమ్మడి మార్గదర్శకాలను జారీ చేయనుంది. పలువురు కలెక్టర్లు యంగ్ ఇండియా సమ్మర్ క్యాంప్ అని పేరు పెట్టగా, మరికొందరు తెలంగాణ రైజింగ్ అని ప్రతిపాదించారు. మే మొదటి వారం నుంచి శిబిరాలను నిర్వహిస్తారు. ఎన్ని శిబిరాలు నిర్వహిస్తాం, ఎలాంటి అంశాలను నేర్పుతాం, ఎంత మేరకు నిధులు అవసరం తదితర వివరాలతో ఆయా జిల్లాల కలెక్టర్లు ప్రతిపాదనలు అందజేశారు. ఉదాహరణకు కొత్తగూడెం జిల్లా కలెక్టర్ మే 1 నుంచి 15వ తేదీ మధ్యలో 12 రోజుల పాటు వేసవి శిక్షణ తరగతులు నిర్వహిస్తామని, 15,000 మంది ప్రయోజనం పొందుతారని, అందుకు సుమారు రూ. 50 లక్షలు ఖర్చవుతాయని ప్రతిపాదించారు. కొందరు కలెక్టర్లు చొరవ తీసుకొని ఇప్పటికే కార్యక్రమాలు ప్రారంభించారు. కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ బి. పాటిల్ విద్యార్థుల చేతిరాత మెరుగుపడడంతో పాటు డ్రాయింగ్ కోసం CSR నిధులతో 3, 4, 5 తరగతుల విద్యార్థులు 17,000 మందికి 2 నోట్ పుస్తకాలు పంపిణీ చేశారు. జిల్లాలలో ఉన్న వనరులు, కోచ్లు, ఇతర అంశాలను దృష్టిలో ఉంచుకొని ఏమేం నేర్చుకోవచ్చో కలెక్టర్లు ప్రతిపాదించారు. చదరంగం, క్యారమ్స్, స్కిప్పింగ్, లూడో, వైకుంఠపాళి తదితర ఆటలు, డ్రాయింగ్, పెయింటింగ్ సాధన, కాగితాలతో బొమ్మలు తయారు చేయడం, చిన్న చిన్న సైన్స్ ప్రయోగాలు, ఇతర ఆటలు వంటివి ప్రతిపాదించారు. కరీంనగర్ జిల్లాలో అబ్బాకాస్, కర్రసాము, యోగా, చదరంగం, డ్రాయింగ్, నృత్యం, సంగీతం లాంటివి నేర్పనున్నారు. సంగారెడ్డి జిల్లాలో తెలంగాణ రైజింగ్ ఉచిత వేసవి శిక్షణ శిబిరం 2025 పేరిట పలుచోట్ల శుక్రవారం ప్రారంభించారు. ఈ జిల్లాలో ఇండోర్ గేమ్స్, కథలు చెప్పడం, యోగా, చిత్రలేఖనం, కుట్లు, అల్లికలు, వ్యక్తిత్వ వికాసం వంటి వాటిలో శిక్షణ ఇస్తారు. సిద్దిపేట జిల్లాలో చేతిరాత, పెయింటింగ్, అబాకస్, స్పోకెన్ ఇంగ్లీష్, కంప్యూటర్ తదితర అంశాలను నేర్పుతామని ప్రతిపాదించారు. ఎస్వి ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.